దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సుమిత్ర, ఈ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు, ఆ పవిత్రతకు మచ్చ తెచ్చే విధంగా ఇటువంటి కార్యకలాపాలు వెలుగు చూసాయి. ఇవన్నీ మనం ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు చూపించడం జరిగింది. మొత్తానికి ఈ గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్ 7, రూమ్ నెంబర్ 8 ఈ 2 గదులు కూడా చైర్మన్ అనుయాయులైన టీజీ సురేష్, కేపీ శ్రీధర్ల పేరు మీద ఈ రూమ్లు బుక్ అయి ఉన్నాయి. రాత్రంతా కూడా అక్కడ విపరీతంగా మద్యం సేవించి నానా రచ్చ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే సెక్స్ వర్కర్లను కూడా అక్కడికి తీసుకొచ్చినట్లుగా మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం మన ప్రతినిధి వెళ్లి అక్కడ చిత్రీకరించడం జరిగింది. అక్కడ మద్యం బాటిళ్లను, సిగరెట్ ప్యాకెట్లను వీటన్నిటిని కూడా శుభ్రం చేస్తున్నారు. అంటే తెల్లారేసరికి ఎటువంటి ఆనవాళ్లు ఉంచకుండా ఉంచే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన కెమెరా కంటికి చిక్కాయి. అలాగే అక్కడ కొన్ని కండోమ్ ప్యాకెట్స్ కూడా మన కెమెరా కంటికి చిక్కాయి. వీటన్నిటి మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఆందోళన వ్యక్తమవుతుంది. బీజేపీ దాని అనుబంధ సంస్థలు, దాని అనుబంధ సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒక మద్యం వ్యాపారి అని ఈ మధ్య కాలంలోనే యోగా గురు బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ ఇక్కడ ఒక పవిత్రమైన ప్రదేశంలో పక్కనే టెంపుల్ ఉంటుంది. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చాలా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీని మీద అంతా కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుమిత్ర, మహాత్మా.